అదేవిధంగా ఆనాడు మహిళలు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేరు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన బోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు పావులా వడ్డీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు. మీకు గుండు సున్నా పెట్టిండి అక్క. అక్కలందరూ ఈయన ఉన్నారు, సంఘంలో సభ్యులే కదా అక్క. నేను వచ్చినాక 60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి మా సీతక్క మీకు 2,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ కింద బ్యాంకు కట్టిందా లేదా? సీతక్క ఇక్కడనే ఉంది కదా, మీరందరు లబ్ధిదారులు, మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు కదా, కండ్ల ముందలు ఉన్నారు కదా, ఇది నిజం కాదా అక్క? మీకు ఇందిరా భవనాలు ఇయ్యలేదా? 8,000 గ్రామాలలో మీరు మీ సంఘాలు కూర్చోవడానికి ఈ మధ్యలోనే భూ కేటాయింపులు, నిధుల కేటాయింపు జరగలేదా? హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లతోని మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు కేంద్రాలు కేటాయించిన మాట వాస్తవం కదా? మీకు పెట్రోల్ బంకులు కేటాయించిన మాట వాస్తవం కదా? ఆర్టీసీ బస్సులు మీతో కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధిపత్యాన్ని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మహిళలు బడులలో పిల్లలకు, మా అక్కలు బట్టలు గుట్టే వచ్చి ఉంటారు పిల్లలకి ఈసారి బడి బట్టలు, అవునా అక్క? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టినరా? ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడమే కాదు, కుట్టు మిషన్లే కాదు, 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే ఉపాధి ఈరోజు మా అక్కలకు, మా ఆడబిడ్డల చేతికి అప్పచెప్పి పెత్తనం మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఒకటొక్కటిగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. నగదు ఆడబిడ్డ చేతుల్లో ఉంటే ఇంట్లో పిల్లల చదువులకో, లేకపోతే అత్తామామ వైద్య ఖర్చులకో, ఇల్లు కట్టుకోవడానికో, సంసారం చక్కదిద్దుకోవడానికి ఉంటుందని ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఎక్కడన్నా ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా ఎక్కడైనా ఆడబిడ్డల కష్టం వస్తే చూస్తూ ఊరుకున్నానా? లేకపోతే మీకోసం కొట్లాడి మీకు నిధులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నానా లేదా ఆలోచన చెయ్యండి. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కష్టాలలో జైలుకు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చెయ్యాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు, కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి కాల్చి వాత పెట్టి వంగబెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా, కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిండు. కానీ నేను మీ అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ చూసుకుంటున్నానా లేదా? అంతెందుకు, ఆనాడు బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేస్తే ఆ ఇచ్చిన చీరలు ఎన్నడన్నా మీరు కట్టుకున్నారా అక్క? బతుకమ్మ చీరలు ఎన్నడన్నా కట్టుకున్నారా? పండుగ నాడైనా ఎన్నడైనా ఏడగట్టిరా చీరలు? పల్లి చేను వేసుకుంటే పందులు రాకుంటుండనికే బెదిరియనికే చేనుల కాడ కట్టిరు. మొక్కజొన్నలు వేసుకుంటే పక్షులు తినకుంటుండనికే వాటిని బెదిరించనికే చీరలుగా ఆ చీర తీసుకుపోయి కట్టిరు. ఎన్నడన్నా ఒంటి మీద మా ఆడబిడ్డలు కట్టుకుర్రా? మరి ఇవాళ మీ సోదరుడు ఇందిరమ్మ చీరలు ఇస్తే, పాలపిట్ట రంగు చీరలు ఇస్తే వేలాది పాలపిట్టలు ఈ మీటింగులు వచ్చినాడు మా అక్కలందరూ ఆ చీర కట్టుకొని వచ్చారు. మీ తమ్ముడు పండుగ పూట మీకు పెట్టిన సారే కాదా ఈ చీర? ఈరోజు మీరు ఆశీర్వదించడానికి వచ్చిందంటే ఇంతకంటే నాకు మనసులో ఆనందం ఏముంటుంది? సోదరుడిగా నేను మీకు పెట్టిన చీరను సారె కింద భావించి ఈరోజు వేలాది మంది ఈ చీర కట్టుకొని మీరు ఇక్కడికి వస్తే నా ఆలోచన, మా సీతక్క విధానం ఈరోజు మీకు సహాయంగా నిలబడ్డ వాస్తవం కాదా? ఇదే కాదు, నిరుద్యోగ యువకులను ఇవాళ రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పిల్లల ప్రాణాలు పోయినాయి.
10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు. 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన తప్పుడు విధానాలతో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వంటూ అన్ని ఖాళీలు మీకోసమే, విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం, మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు.